ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట నిండు మనస్తున్న హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు, శుభాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో సామెతలు 25వ అధ్యాయము 25వ అధ్యాయం 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెండి అనగా మనం, పుటము వేయువాడు అనగా మన ప్రభు అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వెండి ఒక పాత్రగా మారాలి. ఈ వెండి ఒక వెండి పాత్రగా మార్చబడాలి. ఈ వెండిని వెండి పాత్రగా చేసేవాడు ఎవరంటే పుటము వేసే మన దేవుడు. మరి ఈ వెండిగా ఉండక ఈ వెండి ఒక పాత్రగా మార్చబడాలంటే ఈ వెండిలో ఉన్న మస్టు తీసివేయబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మస్టు అనగా కల్మషం. వెండితో పాటు కొంత కల్మషం ఉంటుంది. ఆ కల్మషం, ఆ కలుషితమైన అనుభవం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ వెండి ఒక పరిపూర్ణమైన శ్రేష్టమైన పాత్రగా మార్చబడుతుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రభువా, నాలో ఏ మస్టు ఉందో దాన్ని మీరు తీసివేయండి. మీ చేతిలో ఒక పాత్రగా నేను సిద్ధపరచబడాలి. ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన పాత్ర అని బైబిల్లో రాయబడింది. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర అని రాయబడింది. ఘనత నిమిత్తమైన పాత్ర అని బైబిల్లో మనం చూస్తాం. మనల్ని ఘనత నిమిత్తము ఒక మంచి పని కోసం మనం ఉపయోగపడే పాత్రగా, దేవుని చేతిలో యేసయ్యకు మనం ఉపయోగపడే పాత్రగా మారాలంటే ఈ వెండిలో ఉన్న మస్టు తీసివేయబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. సో ఈ వెండిలో ఉన్న ఆ మస్టును తీయడానికి కోసం పుటము వేసేవాడు తన చేతులు చాపి దాన్ని అగ్నిలో ఉంచి, ఆ వెండిని అగ్నిలో ఉంచి పుటము వేసి దాంట్లో ఉన్న మస్టంతా తీసేస్తూ ఉంటాడు. ఆమేన్. మన జీవితంలో మనకు వచ్చే శ్రమలు, మనకు వచ్చే పోరాటాలు, మనకు వచ్చే అవమానాలు, మనకు వచ్చే కష్టాలు, ఇవన్నీ మనల్ని పాడు చేయడానికి కాదండి, మనలో ఉన్న మస్టును దేవుడు బయటికి తీసేస్తున్నాడు. అందుకే బైబిల్ అనేక శ్రమలను అనుభవించిన తర్వాత మన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. చెప్పండి కూడా మొదలు గట్టి. హల్లెలూయా. శ్రమ మనల్ని ఆలోచింపచేస్తుంది. అవమానం మనల్ని ఆలోచింపచేస్తుంది. శ్రమలో మనం పరిపూర్ణులుగా మార్చబడతాం. కాబట్టి శ్రమ అనే కొలిమిలో ప్రభు మనల్ని పెడతాడు. ఇబ్బంది కొలిమిలో ప్రభు మనల్ని పెడతాడు. అక్కడ ఆ మంట మీద, అగ్ని మీద మనల్ని కాల్చడం జరుగుతుందండి. పుటము వేసి మనలో ఉన్న మస్టంతా, ఆ కలుషితమైన కల్మషమంతా తీసివేసిన తర్వాత ప్యూర్ సిల్వర్, ఓ పవిత్రమైన పరిశుద్ధమైన సిల్వర్ లేకపోతే వెండిగా మనం తయారు చేయబడితే అప్పుడు ఆ వెండితో ఒక పాత్ర చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు మస్టుని దేనికి పోల్చడం జరిగింది బైబిల్లో అంటే 119వ కీర్తన 119వ వచనం. 119వ కీర్తన 119వ వచనం. భూమి మీదున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వలె లయపరచుదువు. భూమి మీదున్న భక్తిహీనులందరినీ మస్టుతో ప్రభు పోల్చాడు. మనలో నుండి తీసివేయబడవలసింది ఏం తెలుసండి? భక్తిహీనత. ఏం తీసివేయబడాలండి? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మనలో ఉన్న భక్తిహీనతను దేవుడు తీసివేయాలని చెప్పండి. నాలో ఉన్న భక్తిహీనతను దేవుడు తీసివేయాలని చెప్పండి. అంతేగాని నీలో ఉన్న భక్తిహీనత అనవద్దు.
నువ్వు చూసావా నేను భక్తిహీనరాలను అంటారు వాళ్ళు. నాలో ఉన్న భక్తిహీనతను దేవుడు తీసివేయాలి. ఆ భక్తిహీనతే ఒక మస్టు. అది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ప్యూర్ సిల్వర్గా మనం మారుతాము. అప్పుడు మనల్ని ఒక వెండి పాత్రగా ప్రభువు మలుచుకుంటాడు. చప్పట్లు కొడదాం మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. భక్తిహీనత అంటే ఏంటి? ఒక భక్తిహీనుని స్థితి ఎలా ఉంటుంది? మనలో నుండి భక్తిహీనతను మస్టు తీసివేయాలంటే మనలో ఉన్న భక్తిహీనతను దేవుడు తీసివేయాలి. మనం దైవభక్తి కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాడు. మన దగ్గరికి వచ్చి పోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతాడని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇందువల్ల నీవు దేవునికి భయపడువాడు అని అర్థమవుతుంది, తెలుస్తుంది అని వాక్యంలో రాయబడింది. దైవభక్తి మనకు ఉండాలి. మరి ఆ దైవభక్తికి వ్యతిరేకమైన పని ఏంటంటే భక్తిహీనత. భక్తి ఉండదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి భక్తి ఉండదు, భక్తిహీనత కలిగిన మనుషుల యొక్క విధానాలు ఎలా ఉంటుందో యోబు గ్రంథంలో ఉంటుంది. చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను, చదవండి. మా యొద్ద నుండి పొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయనను. మంచి పదార్థములతో మన ఇళ్లను నింపినను, మా యొద్ద నుండి తొలగిపోమ్మని సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయునని, సర్వశక్తుడు దేవుడు మాకు ఏమి చేసేనని వారు దేవునితో అంటారంట. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అయిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. భక్తిహీనుల థింకింగ్ ఎలా ఉంటుంది తెలుసండి? తలలు పైకెత్తి వినండి. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుంది తెలుసండి? ఇక్కడ భక్తుడు అంటాడు, ఆ భక్తిహీనుల ఆలోచన దూరం అయిపోవాలి. భక్తిహీనుల ఆలోచన దూరం అయిపోవాలి. ఈ భక్తిహీనుల ఆలోచనని మస్టు తీసివేయబడాలి. ఎందుకంటే భక్తిహీనులకి ఎన్ని మంచి పదార్థాలతో వాళ్ళని నీళ్లను నింపినను వాళ్ళు అంటారు దేవుడు మాకేం చేశాడని. ఎన్నన చేయండి, ఎన్ని ఉపకారాలను చేయని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు వేలాది నదులంత నీ
ప్రభు ఎన్నో ఉపకారాలు చేశారు. మంచి పదార్థాలతో వాళ్ళ ఇంటిని ప్రభు నింపాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆయన వాళ్ళ దేవుడు ఏం చేశాడులే కానీ వెళ్ళన్నారట. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేని హృదయం. భక్తిహీనులు నీవు ఎన్ని మంచైనా చేయనండి, కృతజ్ఞతే ఉండదు. ఏం చేశారండి, మాకు ఏమి ఇచ్చారండి, ఏం తెచ్చారండి, ఇంకేమి ఇవ్వాలి? తల్లిదండ్రులను చూసి కొంతమంది పిల్లలు అంటారు, ఏం చేశారు మా కోసం? నాకు ఒక బైక్ కొన్నావా, నాకు ఒక స్కూటర్ కొన్నావా, కనీసం ఒక స్కూటీ కొన్నావా? కంటే సరిపోతుందా? ఒక స్కూటీ కొనాలని లేదా? స్కూటీ లేకపోతే నేను ఎట్లా చదువుకునేది? స్కూటీ లేకపోతే నేను స్కూల్కి ఎలా పోయేది? నువ్వు చదివేది 7వ క్లాసు, దానికి స్కూటీ ఎందుకమ్మా నీకు? ప్రైజ్ లార్డ్. ఆ మాత్రం నాకు సహాయం చేయకపోతే నన్ను ఎందుకు అన్నారు? మీకు రీసెంట్గా కూడా చెప్పాను, ఒకడు కేసు పెట్టాడంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద, నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నారని. అర్థమైందండి? నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నారని తల్లిదండ్రుల మీద కేసు పెట్టాడు. సరిపోయింది. కృతజ్ఞత లేని. నేను అంటానండి, మీకు జన్మం ఇచ్చారంటే, మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చారంటే ఇది మేలు కాదా? ప్రైజ్ లార్డ్. పుట్టిన పసికోన ఇంత ఉంటుందండి, ఇంత చిన్న బిడ్డ. ఇంత బిడ్డని పెంచి 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచి పెద్ద చేశారంటే ఇది మేలు కాదంటారా? తల్లిదండ్రులు చేసిన మేలు కాదంటారా? ఆమేన్. కళ్ళు బాగుండి, చేతులు బాగుండి, అవయవాలు బాగుండి, నోరు బాగుండి, ఆమేన్, కళ్ళు బాగుండి, ఒళ్ళు బాగుండి, నోరు బాగుంది, పళ్ళు బాగుండి, నాలుక బాగుండి, అన్నీ బాగున్నాయి కాబట్టి వాగుతున్నారు కొంతమంది. నోరు లేనివాడికి తెలుస్తుంది ఆ విలువ ఏంటో. నోరు లేనివాడు అంటే మాట రానివాడు ఉంటారు కదా, మూగవాడు ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కంటి చూపు దెబ్బ తిన్న వాళ్ళకి తెలుస్తుంది కంటి చూపు విలువ ఏంటో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలువ తెలియక కొందరు ఎన్నో మంచి పదార్థాలు. ఎప్పుడైనా గమనించారా మీరు? ఎప్పుడైనా గమనించారా? దేవుడు మనకి ఎన్ని శ్రేష్టమైన విషయాలు ప్రసాదించారు, దానికి మన కృతజ్ఞతగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏదో ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం. ఆమేన్. స్పష్టంగా వినపడుతుంది కదండి మీకు? స్పష్టంగా వినపడుతుంది. నేను ఒక మాట చెప్పాను, అది మీ చెవిలోకి వెళ్ళి, అది బ్రెయిన్కి వెళ్ళి, ఆ బ్రెయిన్ చేతులకు మరలా సిగ్నల్ అందించి కొన్ని నిమిషాల్లో మీరు స్పందిస్తున్నారంటే మన శరీర అవయవాలను ఎంత చక్కగా పనిచేస్తుంది. ఏ కంప్యూటర్ కూడా చేయలేని పనిని ఏంటండి దేవుని సృష్టికి, ప్రతి సృష్టి చేయాలని ఎన్నో చేస్తున్నారు, కానీ దేవుడు సృష్టించిన సృష్టికి ఏవి సాటి రావు. చప్పట్లు కొడదాం అందరు గట్టి గట్టి. ఆమేన్. ఎన్నో మేలు, మంచి పదార్థాలు ఇంటిని నింపాడంట. మంచి పదార్థాలు ఎండు కాదు, ఇంటి నిండా మంచి పదార్థాలు నింపినా కూడా వాళ్ళు సర్వశక్తులతో మాట్లాడుతున్నారంట, నువ్వు మాకేం చేసావు? నువ్వు వెళ్ళిపో, మా ఇళ్లలో ఉండదు, మా జీవితాల్లో ఉండదు, వెళ్ళిపో, నువ్వు మాకు అవసరం లేదని సణుగు సంశయాలతో సణుగులు. కృతజ్ఞతకు వ్యతిరేకమైన పదం ఏం తెలుసండి? సణుగులు. కాబట్టి ఇశ్రాయేలు గుడారంలో సణుగులు వినబడుతున్నాయంట. ఇశ్రాయేలు ప్రజలు 3 విధమైన సణుగులు చూస్తాం. ఒకటి, దేవుడు నడిపించిన మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు సణిగారు. రెండవదిగా, దేవుడు నిర్ణయించిన సేవకులకి వ్యతిరేకంగా సణిగారు. మూడవదిగా, వాళ్ళ అవసరాలు అక్కర్ల కోసం సణుగుతూ ఉండేవాళ్ళు. ప్రభు మనల్ని నడిపించే మార్గం అది కఠినమైన, కష్టమైన, భారమైన, దూరమైన సంతోషంగా సాగిపోవాలి అంతే. ఎందుకంటే ప్రభు నడిపిస్తున్న మార్గం అది. ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ, నోరు చూడండి ఎంత తొందరగా మాట్లాడేస్తారు చూసారు. ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చారా? ఇక్కడ సమాధి చేయడానికి కోసం. అరే బాబు, మీరు ఎన్ని బాధలు ఉన్నారు, ఎన్ని కష్టాలు ఉన్నారు, మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు, మిమ్మల్ని ఎంత హింస పెట్టాడు, ఎంత వేదనకు గురి చేశాడు, ఇవన్నీ మీరు మర్చిపోయారంటే మర్చిపోయారు వాళ్ళు. అంతేకా కొంచెం వాళ్ళకి విడుదల వచ్చేసరికి, ఏ స్థితిలో నుండి మనం వచ్చామో, ఏ బాధ నుండి దేవుడు మనల్ని విడిపించాడు, ఏ బలహీనత నుండి విడిపించాడు మర్చిపోతే ఎట్లా? కొంతమంది హాస్పిటల్ పాలై ఉంటారండి, హాస్పిటల్లో ఉంటారు. మేము వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళు మా చేతులు పట్టుకుని ఏడుస్తారన్నా, అసలు ఇంక నా లైఫ్ ఇంకా క్లోజ్ అనుకున్నామన్నా, ఇక జీవితమే లేదనుకున్నానన్నా, దేవుడు నన్ను మరణం నుండి జీవానికి
దాటించారన్న. ఇక ఈ శేష జీవితం దేవుని కోసమే అంటారు. నేను అప్పుడే నవ్వుకుంటుంటాను మనసులో, చూద్దాంలే ఈ మాట ఎంతవరకు ఉంటుందో అని. ప్రైజ్ లార్డ్. అక్కడ చెప్పే డైలాగులు మామూలుగా ఉండదండి. అక్కడ అసలు బెడ్ మీద ఉన్నప్పుడు కొద్దిసేపు ఉంటే చనిపోయేవాడు. డాక్టర్లు మొత్తం మీద ఎట్టో బతికిచ్చారు. అప్పుడు చేతులు పట్టుకుని, అన్న నేను అసలు సడన్గా అర్ధరాత్రి వెళ్ళి గుండెపోటు వచ్చిందన్న. ఆ టైంకి డాక్టర్లు అన్నారు, ఒక్క 10 నిమిషాలు ఆలస్యమైనా ఈయన మీకు ఉండేవాడు కాదు, రైట్ టైంకి తీసుకొచ్చారు. ప్రైజ్ లార్డ్. ఆ గుండెపోటు వచ్చినప్పుడు మామూలుగా భార్య గురకబెట్టి నిద్రపోతుందంట. వాస్తవంగా ఆమె గురకబెడితే, అసలు మగాళ్ళు గురకబెడతారంటే అది వేరనుకోండి, ఈమె గురకబెడితే అసలు ఆ 4 వీధికి వినబడుతుందంట. అట్లా గురకబెట్టి నిద్రపోతుంది. ఆ రోజే ఏం పాప ఆమెకి నిద్ర పట్టలేదంట. అట్లా దొరుకుతుంటే అప్పుడు ఈయన గుండెపోటు వచ్చిందంట. ఆమె గురకలో ఉన్నప్పుడు ఈయనకి పోటు వచ్చిందనుకోండి, ఆ గురకకి ఈ పోటుకి సరిపోయింది. ఆ రోజు ఆమె ఎందుకు మేలుకొని ఉండడం, ఆయన ఇబ్బంది పడ్డ చూడడం, వెంటనే పట్టించుకోవడం, అదే టైంలో పిల్లలు ఇంట్లో ఉండడం, ఆ పిల్లలు ఇంటి పట్టున ఉంటారంట. ఆ రోజే వాళ్ళు ఎందుకో మరి వాళ్ళకి వీకెండ్ పార్టీ ఏమి లేకపోగా వాళ్ళు ఇంట్లో ఉండడం ఆ రోజు. ప్రైజ్ లార్డ్. ఏంటండి, వెంటనే పిల్లలు తీసుకెళ్ళి ఏంటండి బండిలో పెట్రోల్ ఉండి ఆయన బండి ఎక్కించుకొని వెళ్ళంగానే ఆ టైంలో ఫోన్ చేయగానే డాక్టర్ ఫోన్ ఎత్తడం, అర్ధరాత్రి వేళలో ఫోన్ చేస్తే ఆ డాక్టర్ ఫోన్ ఎత్తడం, వెంటనే ఆ పెద్ద డాక్టరు హాస్పిటల్కి రావడం, వెంటనే వైద్యం చేస్తే ఆ ప్రమాదం నుండి అయినా తప్పించుకున్నాడంట. అప్పుడు నా చేతులు పట్టుకుని, అన్న దేవుడే చేశాడు, ఈ మనిషి గురక రాకుండా చేశాడు, నా కొడుకులు ఇంట్లో ఉండేటట్టు చేశాడు, ఆ డాక్టర్ నిద్రపోకుండా ఫోన్ ఎత్తేటట్టు చేశాడు. ఇదంతా దేవుడి కృప అంటారు. అంతవరకు ఓకే. ప్రైజ్ లార్డ్. ఒక 6 నెలల తర్వాత కొంచెం ఆయన కుదుట పడిన తర్వాత, బాగా అయిన తర్వాత, ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఆయన మాటలు చూడాలండి. అప్పుడు నాకు అనిపిస్తుంది, హాస్పిటల్లో మాట్లాడిన ఆత్మ ఇదేనా అనిపిస్తుంది. అక్కడ దేవుని ఆత్మలాగా మాట్లాడిందే, ఇక్కడేమో పూరించండి మీరే. హల్లెలూయా. ఎన్నో మంచి పదార్థాలతో దేవుడు మనల్ని తృప్తిపరిచినా కూడా దేవుడు ఏం చేశాడు? సిగ్గుండాలి ఆ మాట అనాలంటే. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు ఏం చేస్తాడు? దేవునితో మాకు పని లేదు అని సణిగే అనుభవాలు, దేవుని మార్గాన్ని ప్రశ్నించే అనుభవాలు, దేవుడు నడిపించే మార్గంలో వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేవుడు నిర్ణయించిన సేవకులకు విరుద్ధంగా మాట్లాడే అనుభవాలు. ప్రైజ్ లార్డ్. ఇక సేవకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సేవకుల గురించి మాట్లాడడానికి ప్రతి నోరు లేస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సేవకుల గురించి మాట్లాడడానికి ముందు వరుసలో ఉంటారు కొంతమంది, మునివేళ్ల మీద నిలబడి ఉంటారు కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది. ఒక ఫ్యామిలీ ఏంటండి లేటుగా వస్తే పాస్టర్ గారు చెప్పాలి కదండి, మేము ఉండేదే సేవకులు ఉండేదే చెప్పడానికి కదా, మంచిదే కదా, మంచి మాటలే కదా, చెడిపోయే మాటలే, మిమ్మల్ని గద్దించినా బుద్ధి చెప్పినా ఏదైనా మీ మంచి కోసమే కదా చెప్తాం. అమ్మ టైంకి రావాలి ప్రార్థనకి, ఏంటి ఆలస్యంగా వస్తున్నారు మీరు అని చెప్తే, అప్పుడే శుభమని వస్తుంది, చూడు ఇప్పుడే వచ్చింది ఆ తల్లి అని ఏదో అన్నాడంట పాస్టర్ గారు. తిట్టాలని కాదు కానీ రెగ్యులర్గా రావాలి, సకాలంగా రావాలంటే వాళ్ళ పిల్లలు ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు అంటారంట ఆయన ఎవరు మనకు చెప్పడానికి. అర్థమైందండి. మాకు నచ్చినప్పుడు వస్తాము, మాకు నచ్చినప్పుడు పోతాము, ఈ చర్చి మంచిది కాదు, ఆయన ఏంది మన గురించి మాట్లాడడం అని పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తే, వాళ్ళ బుద్ధివాక్యానికి ఏంటండి వాళ్ళ బుద్ధివాక్యం వీళ్ళకి గడ్డి తిన్నట్లు అనిపించి, సర్లే నాన్న రేపు వారం నుండి మన విజయవాడలో ఎన్ని చర్చిలు లేవు, ఏదో ఒక చర్చికి పోదాంలే అని వాళ్ళ మాటకి వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి ఆ నెక్స్ట్ వీక్ ఇంకొక చర్చికి వెళ్ళారంట. విచిత్రమైన విషయం చెప్పనండి, ఆ చర్చిలో 9 గంటలకి గేట్లు వేసి పెట్టేశారంట. అంటే 9 గంటలకు ఆరాధన, అంటే 9ంటికి ఆరాధన స్టార్ట్ అవ్వగానే గేట్లన్నీ క్లోజ్ చేసేస్తారంట. అక్కడ మరింత క్రమశిక్షణ అంట. అర్థమైందండి. గేట్లు వేసేసారంట. గేట్లు తీయండి అంటే తీయరు అక్కడ, ఎందుకంటే 9ంటికి రానంట. అప్పుడు అక్కడికి వెళ్తే కానీ ఇక్కడ సేవకుడు విలువ వాళ్ళకి తెలియలేదంట. మా పాస్టర్ గారు ఊరికే మమ్మల్ని తిట్టి, రానియండి అయ్యా, రానియండి, కూర్చోబెట్టండి అని అంటాడు. అక్కడికి వెళ్తే కానీ మాకు ఇక్కడ విలువ తెలియదు. మరలా తిరిగి ఇక్కడికే వచ్చారు. విశేషమైన చెప్పనండి, మీరు ఎక్కడ ఉండరు. ప్రైజ్ లార్డ్.
అందుకే మాకు కూడా ఏమి టెన్షన్ ఉండదు. మీరు ఎక్కడ పోయినా మేమేమి కంగారు పడము. ఎక్కడ తిరిగి 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 చెయ్యి ఎక్కడ తిరిగిన చివరికి నోటి దగ్గరికి రావాలి, వస్తారు. ప్రైజ్ లార్డ్. కొంతమంది మేము తప్పిపోతే మమ్మల్ని వెతకడానికి వచ్చాడా కాపరి అంట. నువ్వు గొర్రెవా? ప్రైజ్ లార్డ్. మేము తప్పిపోయి అక్కడ మేము సినిమా హాల్లో ఒక ముళ్ళ తుప్పలో చిక్కుకున్నాము. అప్పుడు దైవజనుడు టికెట్ తీసుకొని సినిమా హాల్లోకి రావచ్చు కదా, మమ్మల్ని ఆ ముళ్ళ తుప్పల నుండి బయటికి తీసుకురావచ్చు కదా అంటుంటారు కొంతమంది. మేము ఏడొచ్చేదండి ఆ ముళ్ళ తుప్పల్లో. మరి 99 గొర్రెల్ని ఆ కాపరి వదిలేసి ఒక గొర్రె కోసం నేను ఆరాధన మానేసి పోవాలంటాను. వాళ్ళకి నేను చెప్పేది ఏం తెలుసండి, గొర్రె అయితే వెళ్ళి తీసుకొని రావచ్చు. నువ్వు గొర్రెవి కాదు, నువ్వు కుమారుడివి. నీవే మనసు మార్చుకొని రావాలి తండ్రి దగ్గరికి. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. ఆహా, వాక్యం మీకే తెలుసా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆడికెళ్తే గేట్లు వేసి పెట్టారంటే అప్పుడు మళ్ళా చచ్చినట్టు ఇక్కడికే తిరిగి వచ్చారు. నేనేమంటానంటే సణుగొద్దు. ప్రభు నడిపించే మార్గాలు ఎన్నో మేలులు ఉన్నాయి. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళిపోవాలి. దైవ సేవకులకు వ్యతిరేకంగా సణుగొద్దు. అహరోను ఎవరు? మోషే ఎవరు మిమ్మల్ని వెలుపటికి తీసుకొచ్చింది? బ్రతికిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళ మధ్యలో నిలబడి ధూపం వేసింది ఎవరు? దేవుని సన్నిధిలో అడ్డుపడి ప్రార్థన చేసింది ఎవరు? చేతులెత్తి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు అఖండ విజయం కలిగింది. చేతులెత్తింది ఎవరు? ఆ చేతులు బరువు ఎక్కినప్పుడు ఆదుకున్నది ఎవరు? విజయమే మీకు కనబడుతుంది, కానీ ఆ విజయం వెనకాల పోరాడింది ఎవరు? ప్రార్థించింది ఎవరు? బోధించింది ఎవరు? కన్నీళ్ళు విడిచింది ఎవరు? ప్రయాసపడింది ఎవరు? హెచ్చరించింది ఎవరు? బుద్ధి చెప్పింది ఎవరు? శ్రమలో నిలబడింది ఎవరు? అవన్నీ మర్చిపోయి ఈజీగా తొందరగా కొంతమంది సణుగులకి సంశయాలకి చోటిచ్చి సణుగుతూ ఉంటారు. ప్రేమైన వర్లారా, ఈ భక్తిహీనత మనలో నుండి పోవాలండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఉండొచ్చు, లోటుపాట్లు ఉండవని నేను అనను. 100% పర్ఫెక్షన్ మన ఎవరి దగ్గర నుండి కూడా మనం ఎదురు చూడలేం. కానీ నేనేమంటే ప్రభు మనకు చేసిన ఉపకారాలు. మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, బైబిల్ కాలేజ్ అయిన తర్వాత మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు ఒక పద్ధతి ఉండేది. పనులన్నీ అయిపోయిన తర్వాత భోంచేసుకొని రాత్రి ఇంకా 11 గంటలకేమో పడుకోబోయే ముందు మేమందరూ సేవకులందరూ ఒక 20 మంది ఉండేవాళ్ళం ట్రైనింగ్లో. ఆ 20 మంది కూర్చొని ఉదయం నుండి జరిగిన కార్యాలన్నీ చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్పి ఆ తర్వాత వెళ్ళి పడుకునేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకంటే అప్పట్లో తెలిసేది కాదు, ఇదేదో అనుకునేవాళ్ళం. నేను ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు తెలుస్తుంది అవన్నీ. మేమందరూ కూర్చొని ఉదయాన్నే దేవుడు మనకిచ్చిన బ్రేక్ఫాస్ట్ని బట్టి, బ్రేక్ఫాస్ట్లో ఏమయ్యా మనకిచ్చింది బ్రేక్ఫాస్ట్ ఈరోజు అంటే ఉప్మానయ్య, దేవుడు మనకిచ్చిన ఉప్మాను బట్టి స్తోత్రం అంటుంటే, అంటే చిన్నతనం కాబట్టి అది నవ్వులాటలాగా ఉండేది. మాకు అప్పుడు తెలియదు, అది ఆ పద్ధతి తెలియదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఉప్మా కొరకు స్తోత్రం అంటుంటే, అప్పుడు ఉప్మా తిన్న తర్వాత మనకు అట్టిపండు ఇచ్చారు, అట్టిపండును బట్టి స్తోత్రం అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మధ్యాహ్నం మనకు వంకాయ పులుసులో ఎండి చేపలు వేసి వైట్ రైస్ పెట్టారు, అందును బట్టి స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం అని. ఇవన్నీ అది కొంచెం నవ్వులాటలాగా ఉండేది. మాకు తెలిసేది కాదు. మాకు పెద్దలు చెప్పేవాళ్ళు, మేము చేసేవాళ్ళం. చిన్నపిల్లలు కాబట్టి మాకు తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ పద్ధతి పెట్టారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ ఆ రోజు సాయంత్రానికి లేకపోతే ఆ రాత్రికి అన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత నిద్రలోకి వెళ్ళాలి. ఆమె మరి మీరు చేస్తే మంచిది. నిద్రపోయే ముందు మీ బెడ్ మీదే కూర్చొని, ఎవరికి వాళ్ళు పర్సనల్గా బెడ్ మీద కూర్చొని ఉదయాన్నే ఏం జరిగింది, ఎన్నింటికి లేచాను, ఉదయాన్నే నేను 6ంటికి లేచాను, పళ్ళు తోమకుండానే బెడ్ కాఫీ తాగాను, అందుకు స్తోత్రాలు. ఆ తర్వాత 9ంటికి వేడివేడిగా 4 ఇడ్లీలు, ఆ తర్వాత 2 గుడ్డు దోశ. ఎన్నింటి నవ్వులాట్లా కాదు కానండి, ఒక కృతజ్ఞత భావంతో మీరు కనబడండి. నాకు ఒక ప్రమాదం జరిగింది ఈరోజు, నీవు తప్పించావు, స్తోత్రం. నాకు ఈరోజు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాను,
నువ్వు నాకు సహాయం చేసి. నా లైఫ్లో నేను ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాను. నాకు ఫైనాన్షియల్గా ఎప్పుడైనా ప్రాబ్లం అనుకుంటా ఉన్నప్పుడు అద్భుతంగా ఊహించని దిక్కు నుండి సహాయం వస్తుంటుంది. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సేవ అవసరాలు, మందిరాల నిర్మాణాలు ఏదో జరుగుతుంటుంది కదండి సంస్థలో. ఎప్పుడైనా ఫైనాన్షియల్గా అవసరాలు ఉంటాయి. అప్పుడు నేను దేవానికి స్తోత్ర ప్రభు నీవే చూసుకుంటాను వెళుతుంటాను. ఎవరో వచ్చి ఉంటారండి, అసలు ఎక్కడో మనం ఊహించని, ఇప్పుడు మనం ఊహించే కొన్ని ఉంటాయి, ఊహించని దిక్కులుండి వాళ్ళు వచ్చి ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చి ఉంటారో కూడా తెలీదు. ఏంటమ్మా అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏదో ఫైనాన్షియల్గా సపోర్ట్ తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటుంది. అసలు ఇవన్నీ ప్రభు మనల్ని ఆయా సందర్భాలు ఆదుకోవడం, ఎవరి దగ్గర చేతులు చాపకుండా, ఎవరిని అడుక్కుండా, దేవుడు ఎవరినో ప్రేరేపించి ఏదో ఒక దిక్కు నుండి మనకు సహాయాన్ని ప్రభు తీసుకొస్తూ ఉంటాడు. ఇవన్నీ నిద్రలోకి వెళ్ళే ముందు ప్రభు నీవు చేసిన ఈ మేళ్ళన్నిటి కోసం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అగ్ని వంటి శోధనలు వస్తూ ఉంటాయి, అగ్నిగుండం లాంటి సమస్యలు వస్తుంటాయి, ఎన్నో తుఫాన్ లాంటి అవమానాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో నుండి తప్పించి 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 దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ఆమేన్. ఇంకా మా ప్రయాణాలంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదండి. మేఘాల మీద ప్రయాణాలు ఉంటాయి. కొన్నిసార్లు ప్రయాణం పరుగులు 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 ప్రయాణం చేస్తూ ఉంటాం. డ్రైవర్లు మార్చి 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 ఈయన ఒక 2 గంటలు తోలితే ఆయన ఒక 4 గంటలు తోలితే అట్లా స్టార్ట్ అయితే ప్రయాణం ఒకసారి ఇక్కడ బయలుదేరితే అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యేసరికి 8-9 అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని ప్రయాణం, ఎన్నెన్నో ప్రమాదాలు, మేము వెళుతున్నప్పుడు దారి పొడుగున ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి, ఎన్నెన్నో అపాయాలు జరుగుతుంటాయి. వాటన్నిటి నుండి తప్పించి 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 దేవుడు తీసుకెళ్ళి చేర్చి అది చూసుకున్న తర్వాత మళ్ళీ తప్పించి 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 మళ్ళీ తీసుకొస్తుంటాడు. వీటన్నిటికీ మనం కృతజ్ఞత చెప్పాలి ప్రభుకి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తిహీనత అనేది తీసివేయబడాలి. భక్తిహీనత అంటే సణుగులు. ఏం చేశాడు దేవుడు, ఏమి ఇచ్చాడు, ఏం తెచ్చాడు, ఇంతకాలం భక్తి చేస్తున్నాం, మాకెందుకు చేస్తాడు దేవుడు, ఇలాంటి ఈ సణుగు సంశయాలన్నీ కూడా మన నుండి తీసివేయబడునుగాక, తీసివేయబడునుగాక. ఆ భక్తిహీనులకున్న మరొక స్వభావం కూడా చెప్తాను మీకు. 37వ అధ్యాయము కీర్తనలు 37 12వ వచనం చదువుదాం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. పండ్లు కొరుకుతారంట. ప్రైజ్ ది లార్డ్. ఇదేం పద్ధతి అండి? నీతిమంతులు చూసి భక్తిహీనులు దురాలోచన చేయడం, పళ్ళు కొరకడం, మత్సరపడడం, అసూయపడడం, ఇది భక్తిహీనుల గుణాలు. నువ్వు భక్తివంతుడు అయితే నువ్వెందుకు పళ్ళు కొరుకుతున్నావు? నిద్రలో పళ్ళు కొరకడం కాదు. నీతిమంతుని ప్రగతిని చూసి, నీతిమంతుని ఆశీర్వాదాన్ని చూసి, నీతిమంతునికి వ్యతిరేకంగా దురాలోచన చేయడం, చాటుగా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం, నీతిమంతుల్ని పడగొట్టడానికి కోసం ప్రయత్నించడం, నీతిమంతుల మీద మత్సరపడడం. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. దాంట్లో హేబేలుది ఏముంది తప్పు? వినండి. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానికి కయ్యూను ఏం చేయాలంటే తనను తాను పరీక్షించుకోవాలి, నన్ను ఎందుకు అంగీకరించలేదు. ఆమె ర్యాంక్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మంచి మంచి మార్కులు సంపాదిస్తున్నారు. దాని వెనకాల వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటుంది కదా. ఊరికేమో వాళ్ళు పాస్ అవ్వలేదు కదా. ఏంటంటే కాపీ కొట్టి లేకపోతే చీటీ రాసుకుని వెళ్ళి దాంట్లో ఏం వాళ్ళు పాస్ అవ్వలేదు, కష్టపడ్డారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచారో 5 లేచారో, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ మీద మనం అసూయ పడితే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఉదయాన్నే లేచి చదువుతానన్నయ్య అంటే ఎన్నింటికి లేచావంటే 10 లేచానన్నయ్య అంట. అంటే ఈ అమ్మకి 10 తెల్లారుతుంది అనమాట. నువ్వు 10 లేచావు, వాళ్ళు 5 లేచారు. నీకు వాళ్ళకి ఏంటి పోలిక? ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. ఆయన ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడండి. ఆ బ్రదర్ ఎప్పుడు ఖాళీ కనిపించడు. ఆయన ఉద్యోగం చేస్తుంటాడు. నాకు చాలామంది తెలుసండి, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటుంటారు స్కూల్లో, రాత్రులు ఆటోలు తోలుతుంటారు. ఒకసారి నాకు ఆటోలో కనిపించాడు, బ్రదర్ మీ జాబ్ కదా అంటే, పగలేమో అక్కడ జాబ్ చేసుకుంటున్నా, రాత్రి ఆటో తోలుకుంటాను, జాబులో కొంచెమే మనీ వస్తుంది కాబట్టి ఆ శాలరీతో పిల్లలకి మంచిగా చదివించాలంటే కష్టమన్నా, అందుకే ఆటో తోలుకుంటాను,
నైట్ టైము నాది సొంత ఆటో ఒకటి ఉందన్న, ఒక 4-5 ఇంట్లో ఆటో తోలుకుంటాను, 1 గంటకి వెళ్ళి పడుకుంటాను, మళ్ళీ ఉదయం లేచి మార్నింగ్ ఆఫీస్. ఆయన రాత్రి పని చేస్తున్నాడు, పగలు పని చేస్తున్నాడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని బాగా చూసుకో. ఆయన చూసి నువ్వు కడుపు మంటతో రగిలిపోతే మనం ఏం చేయాలి? ఆ దేవుడు వాళ్ళనే దీవించాడు. చూడసలు ఫ్యామిలీని అంతా తీసుకొని ఎంత ఉత్సాహం కనబడుతున్నాడు. మా జీవితాలు ఇలా తెల్లారింది, మా బ్రతికి ఇలా తెల్లారింది, మేము ఎంత భక్తి చేస్తున్నామే అని నువ్వు అసూయ పడితే ఎట్లా, మత్సర పడితే ఎట్లా? ఈ మత్సర పడడం అనేది భక్తిహీనత. ఏబేలును దేవుడు అంగీకరించాడు. నిన్ను అంగీకరించలేదంటే ఎందుకు నన్ను అంగీకరించలేదు? నేను ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? నా వ్యాపారం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? నా పిల్లలు ఎందుకు ప్రయోజకులుగా మారట్లేదు? నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళ పిల్లలు అంత చురుగ్గా ఉన్నారు, నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? ఆ పిల్లలు అంత నాలెడ్జ్గా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంది, నా పిల్లలు ఎందుకు ఇలా మొద్దులాగా ఉన్నారు? తుమ్మ మొద్దులాగా తయారయ్యారు నా పిల్లలు, నా పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారని వాళ్ళ పిల్లల మీద ఏడవడం కాదు. ప్రభువా, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించిన నీవు నా పిల్లల్ని కూడా ఆశీర్వదించు. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ తల్లి తన పిల్లల కోసం రేయి మొదటి జామాన లేచి ప్రార్థన చేస్తుంది. ఉదయకాలమున లేచి ఆ తల్లి తన పిల్లల కోసం ప్రార్థన చేస్తుంది. నీవేం చేస్తున్నావు? ఎప్పుడైనా కానీ ఒక పర్సన్ని దేవుడు అంగీకరించి ఆశీర్వదించారంటే సో ఆయన సక్సెస్కి రీజన్ ఏంటి, కారణాలు ఏంటి కనుక్కో, తప్పేం కాదు. అతని సక్సెస్ కారణం ఏంటి దాన్ని కనుక్కొని సో మనం కూడా ఫాలో చేస్తే తప్పేమి లేదు. అంతే తప్ప వాళ్ళ మీద మత్సరపడడం, వాళ్ళ మీద బాధపడడం, వాళ్ళ మీద సెటైర్లు వేయడం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ కూతురికి పెళ్లి కాల, దాని గురించి ప్రార్థన చేసుకో. ప్రభువా, మా అమ్మాయికి పెళ్లి కావాలయ్యా, వయసు 32 సంవత్సరాలు వచ్చిందయ్యా, మరి ఏజ్ ఎక్కువ అయిపోతే మరలా పెళ్ళికి ఇబ్బంది అవుతుందేమో, కొంచెం చల్లగా చూడు ప్రభువా, ఏదో మంచి సంబంధం తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే మంచిది. నేను ఎవరో ఆ అమ్మాయికి 25 సంవత్సరాలకి ఎవరికి పెళ్ళి సెట్ అయింది, ఆ పెళ్ళికి నిన్ను రమ్మని పిలిచారు, అక్కడికి వెళ్ళి ఏంటి అబ్బాయి అట్టున్నాడు, అర్థమైందండి? అబ్బాయి అట్టున్నాడు ఏంటి, కొంచెం నల్లగా లేడా, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటనేటు. వాళ్ళకి లేని బాధ అంటే అమ్మో సెట్ అవ్వలే, ఏమంటావు అమ్మాయి నువ్వు అని అంటే ఆమంటది ఏముంది లేక రంగుది ఏముందిలే అంటది ఆమె. చిచ్చి చూడు ఆ పిల్లని చక్కగుండి పాలతో కడిగినట్టుంది ఆ అమ్మాయి, బొగ్గుతో కడిగినట్టున్నాడు ఈయన. వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంట నేను. ఇది వాళ్ళ బాగున్నారు బాగులేదనేది కాదు టాపిక్. నీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్ళి కాలేదు, వాళ్ళకి పెళ్ళి అవుతుంది కాబట్టి మత్సరంతో మాట్లాడే మాటలు. ప్రైజ్ లార్డ్. ఇక మీ దగ్గరికి వస్తే ఆడెవరో బుల్లెట్ బండి ఒకటి కొన్నాడు, అర్థమైందండి? నీ ఫ్రెండే లేకపోతే మీ ఏరియాలో ఉన్నవాడు ఎవరో బుల్లెట్ తీసుకొచ్చాడు, తీసుకొస్తే ఈయన అంటాడు వాడి వేషాలు, వాడి వయసుకి బుల్లెట్ కావాలి ఇప్పుడు, అవసరమా వాడికి, వాడి వయసు ఎంత, పుల్లకి సొక్కా వేసినట్టుంది, ఆ బుల్లెట్ మీద కూర్చుంటే ఏమైనా బాగుంటుందా? ఇది ఆడు పుల్లగా ఉన్నాడా లేకపోతే పుల్లగా ఉన్నాడా అది కాదు సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటంటే మనకు లేదు, వాడుకున్నాయి. అర్థమైందండి? వాడుకున్నాడంటే వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడు, వాడు కొని ఇచ్చాడు, మనకెందుకు ఆ బాధ? మనకు లేదంటే ప్రభువా మాకు కూడా సహాయం చేయండి, మనం బుల్లెట్ కొనకపోయిపోయినా కనీసం ఒక బైక్ అయినా కొనే శక్తిని మాకు దయచేయి. అది మత్సరపడ్డు, ఇది భక్తిహీనత. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. భక్తిహీనుల క్షేమ ఈయన కంటబడినప్పుడు మత్సరపడిపోయాడు ఆసాపు అనే కీర్తనకారుడు లేకపోతే గాయకుడు ఉన్నాడు. భక్తిహీనుల క్షేమం ఇతను కంటబడినప్పుడు ఈయన మత్సరపడ్డాడు. వాళ్ళు భక్తిహీనులు, మరి నీవెవరు? అంతే కదండి, వాళ్ళు భక్తిహీనులు అని అంటున్నావు నీవు, మరి నీవెవరు? మత్సరపడితే నువ్వు కూడా భక్తిహీనుడివే కదా. వాళ్ళు తప్పుటోడోళ్ళు, మీరు వాళ్ళు రాంగ్ అనమాట. మీరు వాళ్ళ క్షేమాన్ని చూసి నువ్వు మత్సరపడితే నువ్వు కూడా భక్తిహీనుడివే. మనస్సులో ఉడికిపోతుంది, అసలు కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, అసలు అనవసరంగా దేవుడిని నమ్ముకున్నాను, అనవసరంగా ఈ హోసన్న మందిరానికి వచ్చాము, ప్రైజ్ ది లార్డ్, అనవసరంగా తెల్లబట్టలు కట్టాము, అనవసరంగా భక్తికి దిగాము, అంతా ఒట్టిదే అని ఫీల్ అయిపోయి బాధపడిపోయి సరే చివరిగా ప్రార్థన చేసుకుందామని మరల మందిరానికి వచ్చాడు. ఈ భక్తులు కనుక బుద్ధి ఏం చెప్పారండి,
ఏది చేసినా ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రభువా సినిమాకి పోతున్నా మాకు తోడుగా ఉండండి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఆమేన్. ఆ సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి మరలా ఈ తల్లి భర్తకు చెప్తుంది. భర్త పేరు మార్కు. ఎవరైనా మార్కులు ఉంటే ఫీల్ అవ్వద్దు. ఏంటంటే భర్త పేరు మార్కు. ఈమె నిలబడి పోయి టికెట్ తీసుకురమ్మనంటే, అమ్మాయి చాలా క్రౌడ్ ఉన్నట్టున్నారు, అమ్మాయి ఇబ్బంది అవుతుందేమో అని చెప్తే, ఏం కాదు నీ వెళ్ళు, నీ పక్షాన్ని నేను నిలబడి ఇక్కడ ప్రార్థన చేస్తాను. ఏది టికెట్ దొరికేటట్టు ఈమె ప్రార్థన చేస్తుందంట. సో ఆయన వెళ్తాడు, టికెట్ కోసం పోతాడు. ఇక్కడ నిలబడి మళ్ళీ భక్తురాలే పాపం ఈ తల్లి. ఏమంటాం చెప్పండి, ముసుగేసుకొని, ప్రభువా తండ్రి, నా యజమానుడి పక్షాన మీరు ఉండండి ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకు అన్నారు ప్రభువా మీరు అసలు అని ప్రార్థన చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఆయన అక్కడ నుండి తిరిగి చూసి, బేబీ, ఏం పేరు బేబీ, బేబీ ఇబ్బందిగా ఉంది బేబీ, ఊపిరి రావట్లేదు. ఏం కాదు, అధైర్యపడద్దు, నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఏమన్నాడు, నీ హృదయ వాంఛలు తీరుస్తానన్నాడు. అంటది ఏమి. మొత్తం మీద ఆయన నానా తిప్పలు పడి టికెట్లు అయితే తెచ్చాడండి. టికెట్లతో మనిషి వచ్చాడు కానీ ఒంటి మీద సొక్కా లేదు, ప్యాంటు కూడా తిరిగిపోయేది. బేబీ అవతారంలో మనం వెళదామంటే ఏం కాదులేండి, దేవుడు మన బాహ్య రూపమును చూడండి. అన్ని వాక్యాలు బాహ్య రూపాన్ని చూడు, ఆయన మన హృదయాన్ని చూస్తాడు. అన్నీ బడాయి మాటలే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి భక్తిహీనతను మనం విడిచిపెట్టాలి. ఒకరిని చూసి మత్సరపడ్డం, ఒకరిని చూసి అసూయపడ్డం. ఆసాపు వాళ్ళ క్షేమాన్ని చూసి నువ్వు మత్సరపడితే నువ్వు కూడా భక్తిహీనుడివే కదా. చివరికి ప్రార్థన చేసుకుందామని దేవుని మందిరానికి వెళ్తే అప్పుడు దేవుడు భక్తిహీనుల ముగింపు, నీతిమంతుల ముగింపుని దేవుడు చూపించాడు. ఆమెను చెప్పండి అది గట్టి. ప్రతిదానికి ఒక డెస్టినీ అనేది ఒకటి ఉంటుందండి, ఒక ముగింపు అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం చూసినప్పుడు మన మనసు నెమ్మదిగా ఉంటుంది అంతే. ఆమేన్. ప్రతి భక్తిహీనుడికి ఒక డెస్టినీ ఉంటుంది, డెస్టినేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ముగింపు అనేది ఉంటుంది. దుర్మార్గులకి భక్తిహీనుల ముగింపు ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. నీతిమంతులకి నిత్య మహిమ, నిత్య సంతోషం, నూతన యెరూషలేము అనే పట్టణం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మనం నడిచి వెళ్ళే ఆ మార్గ బంగారపు వీధులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గొర్రెపిల్లే దేవాలయం, దేవుడే ఆ పట్టణానికి దీపమై ఉన్నాడు. అది మన గమ్యం, అది మన ముగింపు. ఆ ముగింపును మనం చూసినప్పుడు ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కానే కావు. ఆ మహిమను చూసినప్పుడు, ఆ బహుమానాన్ని చూసినప్పుడు, ఆ జీతం చూసినప్పుడు మనం ఈ తుచ్చమైన వాటి కోసం ఆతురపడడం, ఈ తుచ్చమైన వాటి కోసం అభిలాషలు అనేది మనకు ఉండదు. ఎవరిని చూసి మనం మత్సరపడాల్సిన అవసరం లేదు. నా ప్రయాణం నాది, మీ ప్రయాణం మీది. మీలాగా నేను ఉండలేను, నాలాగా మీరు ఉండలేరు. నా కోసం సిద్ధపరిచిన మార్గం ఇది, మీకోసం సిద్ధపరిచిన మార్గం అది. ఆమేన్ చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. మీ పరిధిని బట్టి మీరు పరిచర్య చేస్తున్నారు, నా పరిధిని బట్టి నేను పరిచర్య. ఒకరిని చూసి ఒకరు ప్రోత్సహించుకుంటే పర్వాలేదు, కానీ ఒకరిని బట్టి ఒకరు మత్సరపడడం అనేది అదేమాత్రం మంచిది కానే కాదు. దావీదు మీద ఒకటే మత్సరం, ఎవరికి? సౌలుకి. సౌలు ఏం చేశాడు చెప్పు? దావీదు ఏం చేశాడండి? దేశపు ఘనతను కాపాడాడు. అండ్ సౌలుకు దయ్యం పడితే బాగు చేశాడు. సౌలుకు దయ్యం పడితే దావీదు సితార వాయించాలి. ఇవన్నీ ఎన్నో మంచి విషయాలు. ప్రతి మనిషి ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి, మనం ఫోకస్ చేయమంతే. ఆమేన్. ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే సేవలో, నా ప్రయాణంలో ఎందరో సహాయాన్ని అందుకొని నేను ఈ స్థితికి వచ్చాను. నా కోసం ఎందరో ప్రార్థన చేశారు, నన్ను ఎందరో బలపరిచి ఉంటారు, ఎందరో కృంగినప్పుడు ధైర్యం చెప్పుంటారు, ఎందరో నాకు ఆదరణ చెప్పుంటారు. నేను ఈ స్థాయికి చేరుకున్న తర్వాత నేను ఎలా ఎక్కి వచ్చానో దాన్ని మర్చిపోయాను అనుకోండి,
ఇక అది వాళ్ళని ఏమంటారంటే పశుప్రాయులు అంటారు అంతే. ఆమేన్. ఎందరెందరో నేను కృంగిపోయినప్పుడు కొంతమంది వాళ్ళు మనకి ఏం సహాయం చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి కంగారు పడిపోయి సేవలో అలసిపోయి కృంగిపోయింటే నాకు తెలిసిన ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి నన్ను చూసానింది, అయ్యా ఎందుకు బాధపడతావు, ఎందుకు మేమంతా లేమా, ప్రైజ్ ది లార్డ్, మేమంతా లేమా, మేము ఉన్నామయ్యా, నీకు ఎందుకు భయపడతావు అని మాట్లాడితే అప్పుడు నాకు అనిపించింది, ఒక తల్లి మాట్లాడితేనే మనకి ఇంత ధైర్యం ఉంటే దేవుడు ఏమన్నాడు, యుగ సమాప్తి వరకు మీతో కూడా నేనున్నానని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి నేనేదో ఆలోచనలో దిగులు పడి సేవలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అంటే శ్రమలు ఏదో ఉంటాయి కదండి, సేవ అన్న తర్వాత శ్రమలు ఆపదలో ఆలోచిస్తుంటే ఒక తల్లి నన్ను చూసి ఇలా అనింది, బాబు ఏంటి దిగులు పడుతున్నావు అంటే మా అమ్మ లాంటిది. ఆ తల్లి నాతోనది, ఏంది నాన్న బాబు ఎందుకు ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అంటే, ఏం లేదమ్మా బాగానే ఉన్నానంటే, బాగానే ఉన్నానంటే ఖచ్చితంగా ఏదో బాధ ఉంటుంది, కానీ నీ బాధ ఏంటో నేను అడగదలుచుకోవట్లేదు, కానీ నీకోసం ప్రార్థన చేస్తాను, కానీ ఒక మాట నీకు చెప్పాలనిపిస్తుంది బాబు అంటే, చెప్పండి తల్లి ఏం చెప్పాలనుకుంటారు. అప్పుడు ఆ తల్లి అనింది, నిప్పును చూస్తే గడ్డికి భయం బాబు, కాలిపోతానేమో అని, బంగారం నిప్పును చూసి ఎప్పటికీ భయపడదు బాబు, నీవు బంగారం లాంటి వాడివి, నీకు ఒక బంగారు భవిష్యత్తు ఉండదు బాబు, నీకెన్ని పరీక్షలు వస్తాయో ఆ పరీక్ష నిన్ను శుద్ధ సువర్ణముగా మారుస్తుంది. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఇట్లా ఎందరో, ప్రైజ్ ది లార్డ్, ఎందరో ప్రార్థించిన వాళ్ళు, ఎందరో ప్రయాసపడినాడు, ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. వాటన్నిటిని గుర్తుపెట్టుకొని ప్రభు ఇలాంటి మంచి మనుషుల్ని మా జీవితంలోకి మీరు ఇచ్చారు, ఇలా నా కోసం ప్రార్థన చేసే వాళ్ళని ఇచ్చారు, ఇలా నన్ను ప్రోత్సహించే వాళ్ళని ఇచ్చారు, నన్ను ధైర్యపరచు, అలా అందరి ప్రార్థన సహకారంతో దేవుని కృపతో మనం ఈ స్థితికి వచ్చి చేరుకున్నాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి చాలామంది ఏంటంటే మత్సరపడడం, కృతజ్ఞత లేకపోవడం, సణుగుడు, ఇవన్నీ భక్తిహీనతకు సాదృశ్యం. ఈ భక్తిహీనత ఎప్పుడైతే మనల నుండి తీసివేయబడుతుందో అప్పుడు మనం ఒక వెండి పాత్రగా మార్చబడతాం. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎన్నో మేలు చేశాడు సౌలుకి, కానీ అవన్నీ మర్చిపోయి అతను చంపాలని తిరుగుతున్నాడు. మూడోది ఇంకా ఉందండి, చదవండి. 140 కీర్తన 8 చదవండి. 140 కీర్తన 8 ఫాస్ట్గా చదవండి. 140 కీర్తన 8 కీర్తనలు 148. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము. అయ్యా భక్తిహీనుల కోరికను తీర్చొద్దు, వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకు. ప్రభువా భక్తిహీనుల కోరికను తీర్చొద్దు, ఎందుకంటే వాళ్ళకి కానీ అతిశయం వస్తే ఎవరు ఆపలేరు. గర్వం, అతిశయం. ప్రైజ్ ది లార్డ్. నేను 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 అని ఒక ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటుంది. ఒక రెక్క మీద వాళ్ళ పేరు, ఇంకొక రెక్క మీద భార్య పేరు, ఇంకొక రెక్క మీద కొడుకు పేరు, ఆ మధ్యలో తిరిగేది ఉంటుంది కదండి, దాని మీదేమో ముసలాం పేరు రాశారు. ఫ్యామిలీ తిరుగుతున్నారు అనమాట ఫ్యాన్ మీద. అతిశయం. మేమే 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 మేమే. యోసేపు అంటాడు, నేను కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు. చప్పట్లు కూడా అందరూ గట్టి గట్టి గట్టి. మనం ఎవరమండి? నిమిత్త మాత్రపు వాళ్ళం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కేవలం ఒక నిమిత్త మాత్రపు వాడు ప్రభు మనలో ఉంచాడు. మన పనిని దేవుడు ఎవరి ద్వారానే జయిస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఈ తల్లి అంటుంటుంది, నేను లేకపోతే నా పిల్లలు ఎట్ట బతుకుతారు? వాళ్ళు బాగానే బతుకుతారు. నీవు భ్రమలో ఉన్నావమ్మా, నువ్వు భ్రమలో నుండి బయటికి రా. అవునా? ఇప్పుడు మన తల్లిదండ్రులు, మా అమ్మ నన్ను ఎప్పుడు అనేది, నేను పోతే నీవు ఎట్ట బతుకుతావరా అని. నేను బతుకుతున్నాను కదా తల్లి కాబట్టి, ఆ ప్రేమను బట్టి నేను లేకపోతే ఎట్ట బతుకుతారు నా పిల్లలు? అందరూ బాగానే బతుకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిర్ణయించిన నిర్ణయంలో అన్నీ జరిగిపోతుంటుంది. మనం నిమిత్త మాత్రమే. ఇంతవరకు నా కర్తవ్యం నేను చేశాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన అంటాడు, అయ్యా నా భార్య పిచ్చిదయ్యా, అమాయకురాలయ్యా, ప్రపంచమే తెలియదయ్యా నా భార్యకు అంటాడు. ఆమె కాదు అమాయకురాలు, నీవు అమాయకుడివి. ఆమె అరచేతిలో ఉంది ప్రపంచం అంతా. నీవు అనుకుంటున్నావు ఆమెకేం ప్రపంచమే తెలియదండి.
కాబట్టి నేనేమంటానంటే మనం నిమిత్తం మాత్రపోవాలి. దేవుడు మనకిచ్చిన పనిని మనం చేసి ముందుకు సాగిపోవాలి. నేను, నా వలన, నా ద్వారా అనేది మనం కట్టిపెట్టాలంతే. భక్తిహీనులు ఊరికి అతిశయంగా మాట్లాడుకుంటుంటారు, అతిశయంగా చెప్పుకుంటుంటారు. నా వల్లనే నేను అలా చేశాను, నేను ఇలా చేశానని చెప్పుకుంటూనే ఉంటారు. అవన్నీ పక్కన పెట్టారు. ఇదని భక్తిహీనత. ఈ భక్తిహీనత తీసివేయబడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అప్పుడు మనం ఒక పాత్రగా మార్చబడతాం. ఆమేన్. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగి తిని ఓదార్చితివి వాక్యముతో. ఒదిగి తిని ఓదార్చితివి వాక్యముతో. కరుణా
భక్తిహీనతను తీసివేయాలి. ఆమె చెప్పడం గట్టిగా. అది సణుగులు కావచ్చు, అది గర్వం కావచ్చు, అది అసూయ కావచ్చు, ఇవన్నీ భక్తిహీనత. ఇవి తీసివేయబడాలి. ఇంకొకటి 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. 2వ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఫాస్ట్గా చదవండి. ఒకటి మస్టు, భక్తిహీనత తీసివేయబడాలి. రెండవదిగా మత్తయి సువార్త 7:5, 7వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసి, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు, నలుసును తీసివేయడానికి నీకు తేటగా కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎదుటి మనిషిని సరి చేయాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? ఎదుటి మనిషిని బాగు చేయాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? ఆశ లేదా? మనం బాగుపడితే చాలా. ఎవరు బాగుపడకూడదా? ఎదుటి మనిషి బాధలో ఉన్నప్పుడు, ఎదుటి మనిషి తప్పు చేస్తున్నప్పుడు బుద్ధి చెప్పాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? ఎంతమందికి ఆశ ఉంది? సరే, మీ పిల్లల్ని బాగు చేయాలని ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? మీ పిల్లల్ని కూడా బాగు చేసుకోరా? మీ తోడు పుట్టినోళ్ళు కూడా మీరు బాగు చేసుకోలేరా? ఎదుటి మనిషిని బాగు చేయాలి, మంచిదే. కానీ ఇక్కడ సమస్య ఏం తెలుసండి? మన కంటిలో దూలం ఉండగా, అర్థమైందండి? ప్రైజ్ లార్డ్. నేను ఇడ్లీ తింటూ ఉపవాసాలు ఉండాలమ్మా, ఇది కొంచెం ఇడ్లీ ఇవ్వండి, కొంచెం పచ్చడి, ఉపవాసాలు ఉండాలి తల్లి, కొంచెం నెయ్యి అయ్యి కొంచెం, ఇవి పని చేస్తాయా? నేను ఉపవసించి ప్రార్థించి ఉపవాసాన్ని గురించి చెప్పాలి. ఆమె చెప్పండి గట్టిగా. సంగమా, తెల్లబట్టలు వేసుకోవాలి. మీరు మీ వస్త్రం తెల్లగా ఉండాలి, తలకు నూనె పెట్టాలి, జుట్టంతా ఎండిపోయింది. సంగమా, తెల్ల వస్త్రాన్ని ధరించుకోండి అని నేను నల్లబట్టలు నిలబడి ఉంటే మీకు ఎట్టుంటుందండి? ఆ మధ్య ఒకడు రండి 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 వినండి, జుట్టును పెంచండి, ఈ మూలికలను మీరు రాశారనుకోండి, మీ జుట్టు నిగనిగలాడిపోతుంది, మీకు పొడుగోటి జుట్టు వస్తుంది అని అనౌన్స్ చేస్తూ మూలికలు అమ్ముతున్నాడంట. దేవుని ఎవడు రావట్లేదంట. ఎంత కష్టపడినా రావట్లేదంటే, రావాలి మేడం గారు మీరు రావాలి, అయ్యగారు మీరు రావాలి, బట్ట తెల్లగా ఉందని బాధపడుతున్నారా అని అనౌన్స్ చేస్తున్న ఎవడు రావట్లేదంట. ఎందుకు తెలుసండి? ఇంతకు అమ్మేవాడికి బట్టతల ఉందంట. వాళ్ళు అంటారు, ఆ మూలికలు ఏదో మంచిది అయితే, ఆ నూనె ఏదో మంచిది, ముందు నీవు రాసుకోవచ్చుగా. అంతే కదండి. ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ప్రమోట్ చేయాలంటే, మనం ఏదైనా చెప్పాలంటే ముందు మనం మారి ఇతరులకు చెప్పాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఒక బాబుని ఒక పెద్ద ఆయన దగ్గరికి, ఆ పెద్ద ఆయన అంటే ఆయనకి చాలా అభిమానం ఉంటారు కదండి. అభిమానులు, సేవకులను అభిమానించే వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులను అభిమానించే వాళ్ళు ఉంటారు. అట్లా ఈ అబ్బాయి ఆయన్ని బాగా అభిమానిస్తాడంట. ఆయన చెప్తే వింటాడు అని వాడు విపరీతంగా స్వీట్స్ తింటాడంట. కుర్రోడు విపరీతంగా తిని అది పళ్ళో ఏంటండి పుచ్చిపోయిన రాళ్ళలో కూడా అర్థం కావట్లేదు, అట్లుంటుంది. అందుకే ఆయన దగ్గర తీసుకెళ్ళి చెప్పిద్దామని వెళితే, అప్పుడు ఆ పెద్ద ఆయన ఏంటమ్మా అని అడిగారు. అయ్యా, మా వాడికి మీరంటే చాలా అభిమానం, కానీ విపరీతంగా చాక్లెట్స్ తింటాడు, విపరీతంగా స్వీట్స్ తింటాడు, అన్నమే తిండయ్యా, పళ్ళంతా పుచ్చిపోయింది, అయినా వాడు వినే పరిస్థితి లేడు. మీరు ఒక్క మాట చెప్తే, మీరంటే చెవులు కోసుకుంటాడు, గొంతు కోసుకుంటాడు, మీరంటే అంత పిచ్చి ప్రాణం, మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు, ఒక మాట చెప్పండి అంటే, అప్పుడు సరే చెప్తాను కానీ ఒక 2 days తర్వాత రండి అని, ఒక 2-3 days తర్వాత తీసుకురండి అప్పుడే చెప్తానంటే, సరే ఆమె వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత 3-4 days తర్వాత రమ్మంటే, 4 days తర్వాత మరలా వచ్చింది బాబుని తీసుకొచ్చి. అప్పుడు ఆ పెద్ద ఆయన చూసి, నాన్న స్వీట్స్ తినకూడదు నాన్న, స్వీట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతుంది, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు, కాబట్టి స్వీట్స్ అంత తగ్గించుకోనానా అని అన్నాడు. ఆయన చెప్పేసరికి, అయ్యగారు మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా పాటిస్తానని చెప్పి ఆడు పక్కకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత అప్పుడు ఈమె ఆ పెద్ద ఆయన చూసి, ఈ మొక్క అదేదో ఆ రోజు చెప్తే పోయేది కదా, దానికి మరలా 4 రోజుల తర్వాత మరలా రెండోసారి రమ్మని పిలిచారు. ఏంటంటే అప్పుడు ఆయన అన్నాడంట, నీ కొడుకుకి కదమ్మా, నాకు కూడా స్వీట్ అంటే పిచ్చి అనమాట. షుగర్ 500 ఉంటుంది, ఆయన చాటున షుగరు, ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ తింటానే ఉంటాను నేను, నన్ను ఎంత కంట్రోల్ చేయాలన్నా నేను కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఒక సమస్య నా దగ్గర తీసుకొచ్చారు, ఇప్పుడు నేను వాడికి చెప్పాలంటే నేను సరిగా ఉంటేనే కదా చెప్పేది, అప్పుడే కదా నా మాట ఆయనకి పని చేస్తుంది. అందుకోసమే ముందు ఈ 4-5 రోజులు నేను కంట్రోల్ అవుతానా లేదా అని చెప్పి పరీక్షించుకొని ప్రాక్టీస్ చేశాను.
ఇప్పుడు నేను పూర్తిగా స్వీటు ఈ 4-5 రోజులు పూర్తిగా మానేశాను. కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయికి నేను చెప్పాను. చెప్పండి కూడదు అందరు గట్టిగా గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ముందు మన కంట్లో ఉన్న దూలం, మనకి ఎన్నో ఉంటాయి సమస్యలు. మనల్ని మనం విమర్శించుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం విమర్శించుకోవాలి. నేను రైటా, నేను రైట్ పర్సన్నా, నేను పర్ఫెక్షన్లో ఉన్నానా, నేను పర్ఫెక్ట్గా ఉన్నానా, నేను నా జీవితంలో మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా, మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ తర్వాత ఇతరుల గురించి చెప్పాలి. మనం యేసుప్రభు అదే కదండి మనకు చెప్పింది. ఎదురి మనిషిలో ఉన్న ఆ నలుసు నీకు కనబడుతుంది, ఎదురి మనిషిలో కంటిలో ఉన్న నలుసుని బాగు చేయాలని సంకల్పం ఉంది, మంచిదే. కానీ నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి మనిషి కంటిలో ఉన్న నలుసుని బాగు చేస్తానంటావు కదా, ఇది వేషధారణ కాదా? ఇది అవివేకం కాదా? ఇది వేషధారణ కాదా? అందుకొరకు ముందు నీ కంట్లో ఉన్న ఆ దూలమును తీసివేసేయి. అప్పుడు ఎదుటి మనిషిలో ఉన్న ఆ సమస్యని మరింత బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఒకటి, మన జీవితంలో ఉన్న మస్టు, వెండిలో ఉన్న మస్టుని తీసివేయాలి. రెండోది కంటిలో ఉన్న దూలం. ప్రైజ్ లార్డ్. దోమల్ని వడగడతారంట, ఏంటండి, ఒంటల్ని మింగుతారు. చెప్పడానికి ఏదైనా తేలికనండి, అదే పాటించాలని పరిస్థితి వస్తే ఇప్పుడు మేము ఉన్నాం. మాకు తీసుకొని చెప్పండి, ఏమైనా చెప్తాం. చెప్పడానికి ఏమని చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నేను ఇది చెప్పొచ్చండి, నేను రాత్రంతా ప్రార్థన చేశాను చెప్పొచ్చు. రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళు కదండి, తెలుస్తుంది అది, అంతే కదండి. నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను చెప్పొచ్చు, కానీ ఉండాలిగా 40 రోజులు. చెప్పడానికి అంత ఈజీ, కానీ దాన్ని అనుసరించాలి. కాబట్టి నేను అంటాను, మనం ఎదుటి మనిషికి చెప్పడం కానీ మనం అనుసరించామనుకోండి, అప్పుడు మనం చెప్పే మాట మరింత ప్రభావంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, వేషధారులారా ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోండి మీరు. ఆ తర్వాత ఎదుటి మనిషి కంట్లో, మన కళ్ళు బాగుందంటే స్పష్టంగా కనబడుతుంది. ఆమేన్. మన కళ్ళలోనే జబ్బు ఉండి, మనలోనే భక్తిహీనత ఉండి, మనలోనే అవివేకం ఉండి, అవివేకాన్ని తీసివేయమని మన ఇతరులకు చెప్పడం అది సరికాదు కదా. కనుక వెండిలో ఉన్న మస్టు పోవాలి, కంట్లో ఉన్న దూలం తీసేయాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావమును కలుగు చేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను. మూడోదిగా మనలో నుండి తీసివేయబడాల్సింది ఏంటంటే రాతి గుండెను తీసి, కఠినమైన హృదయం. రాతి గుండె అంటే ఆ హృదయానికి, ఆ రాతికి స్పందన ఉండదు, ఆ రాతికి చలనము ఉండదండి. సో ఆ రాతి గుండె నేను తీసివేస్తాను. ఆ కింద చాలా మాటలు ఉంటాయండి, అవి కూడా చదవండి. 27, 28, 29 ముగించేస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచి, నా ఆత్మను మీలో ఉంచుతాను, కట్టడలను అనుసరించి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించేవారుగా, నా విధులను గైకొను వారిగాను చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించే, పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివాసం చేస్తారు. మీరు నా జనులై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను. సకలమైన అపవిత్రతను పోగొట్టి, అపవిత్రతంతా తీసివేస్తాను, మిమ్మల్ని రక్షింతును, నేను రక్షిస్తాను. కరువు రానియకుండా ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి, ధాన్యానికి నేను ఆజ్ఞాపిస్తాను, అభివృద్ధి పరుతును, మీరు అభివృద్ధి పొందుతారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. రాతి గుండెని తీసివేయాలి, మాంసపు హృదయం అమర్చబడాలండి. అప్పుడు దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. మన పూర్వీకులకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకుంటాం. కరువు రాకుండా దేవుడు ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా మనం వృద్ధి పొందుతాం, అభివృద్ధి పొందు. ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే రాతి హృదయాన్ని తీసివేయాలి, మాంసపు హృదయానికి ఒక స్పందన ఉండాలి. ఆమె ఎన్నన చెప్పుకో. కొన్ని ఆత్మలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నారు కొంతమంది. నీవు ఎన్నన చెప్పుకో, నీది నీదే, మాది మాదే. నీవెన్నన చెప్పుకో. మేము ఎన్నో ప్రసంగాలు విన్నాం, నువ్వు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటూ మేము వింటూ వెళ్ళిపోతుంటాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది రాతి హృదయాలు. స్పందించరు, ఆలకించరు, అనుసరించరు, పాటించరు. రాతి హృదయం. మీరు చూడండి, ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మనసు కఠినమవుతూనే వచ్చింది, ఫరోకి మనసు కఠినపరచబడుతూనే ఉందండి.
ఎన్ని అద్భుతాలు చూసినా మారలేదు, మార్పు లేదు. చివరికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది, కొడుకు చనిపోయాడు. అప్పుడైనా మారవచ్చు కదండి. మారినట్టే ఉంటారు కానీ మార్పు చెందరు. మారినట్టును పోనిచ్చినట్లే పోనిచ్చాడు. మరలా ఏం బుద్ధి పుట్టిందో తెలియదండి. మరలా ఇశ్రాయేలు ప్రజల్ని తరుముకుంటూ వెళ్ళాడు. చివరికి తనకున్న సైన్యం అంతా సముద్రంలో జలసమాధి అయిపోయింది. ఓ రాతి హృదయం కలిగిన వాడు ఉన్నాడంటే ఆయనకి కాదు నష్టం, ఆయనతో ఉన్న వాళ్ళందరికీ నష్టం. దేశమే పాడైపోయింది. అభివృద్ధి పొందిన ఐగుప్తు దేశమే పాడైపోయింది. వాళ్ళ పంటలు పాడైపోయింది, వాళ్ళ పశువులు బాధపడ్డాయి. ఆ దేశంలో ఉన్న జ్యేష్ఠులందరూ ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఒక బలమైన సైన్యం ఎర్ర సముద్రంలో జలసమాధి అయిపోయారు. వీటన్నిటికీ మూలం ఎవరు తెలుసండి? ఒక్క ఫరో తన కఠినమైన స్వభావం, తన మూర్ఖమైన స్వభావం, రాతి హృదయం. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడకపోవడం, దేవుడు ఎన్నిసార్లు గద్దించినా సరి చేసుకోకపోవడం, దేవుడు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా మనసును మార్చుకోకపోవడం వల్ల దేశమే నాశనం అయిపోయింది. కాబట్టి నీ కఠిన హృదయం వల్ల నీ కుటుంబ సభ్యులందరూ బాధపడకూడదు. కాబట్టి దేవా నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వండి. ప్రభు మనకి ఎన్నెన్నో సందేశాలు అందిస్తూ ఉంటాడు, అవన్నీ మనం గ్రహించాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఊరికే ఏదో మనం తిన్నాము, పడుకున్నాము, తెల్లారింది, బతుకుతున్నాం అని కాకుండా ప్రభు మనల్ని హెచ్చరించడానికి, మనకు బుద్ధి చెప్పడానికి అనేక పర్యాయాలు, కొన్ని కళల ద్వారా, కొన్ని స్వప్నాల ద్వారా, కొన్ని వాక్యం ద్వారా, కొందరు పరిశుద్ధుల ద్వారా ప్రభు మనకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించాలి, దాన్ని గుర్తించాలి, మనం తెలుసుకోవాలి. ఆమేన్. శాంసన్ అదిగో శత్రువులు వస్తున్నారు అని శత్రు నోటే దేవుడు చెప్పించాడు. ఆమె ఆట పట్టిస్తుంది ఆయన్ని. శాంసన్ అదిగో ఫిలిష్తీయులు వచ్చారు అనేసరికి దిగ్గున లేచి ఎక్కడ అన్నారు. ఉత్తుత్తనే అనేది. ఉత్తుత్తనే అన్నానంటే అప్పుడు ఆలోచించారు, ఎందుకు ఈ అమ్మాయి ఉత్తుత్తనే మాట్లాడు. సరే ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు జోకు. రెండోసారిగా శాంసన్ ఫిలిష్తీయులు వచ్చారంటే మరలా లేచాడు. ఎక్కడా అని? ఉత్తుత్తనే శాంసన్, జోక్ వేశాను, ప్రాంక్ వీడియో. ఊరికే ఉత్తనే అన్నప్పుడు ఈ మనిషి పొద్దాకి ఎందుకు ప్రాంక్ చేస్తుంది, ఎందుకు అని అవన్నీ ఒక రకంగా శాంసన్కి దేవుడు ఇచ్చిన హెచ్చరిక. ఫస్ట్ బెల్, సెకండ్ బెల్ ఏంటండి? హెచ్చరిక. అది జాగ్రత్త పడమని. దాన్ని గ్రహించలేని మందమతిగా ఉండిపోయాడండి. ఒంట్లో బలం ఉంది కానండి గ్రహించే శక్తి తనకు లేదు. మూడోసార్లు నిజంగానే శత్రులు రానే వచ్చారండి. ఈసారి శాంసన్ ఫిలిష్తీయులు వచ్చారంటే లేచి యథావిధిగా తన తల వెంట్రుకలను విరజిమ్ముకుందామని ట్రై చేశారు. కానీ అప్పటికే ఏంటి గుండు కొట్టి గుడ్డగట్టింది ఆంటీ గారు. ఏంటండి? ఆంటీ తల గుండు కొట్టేదాకా నీవేం చేసినట్టు అంటే నీ తల మీద ఒకడు గుండు కొట్టేంత వరకు కూడా నీవు స్పృహ లేకుండా ఉన్నావంటే నీవు ఆలోచించాలి. నీ ప్రతిష్టను ఒకడు పాడు చేసేంత వరకు కూడా నువ్వు స్పృహ లేకుండా ఉన్నావంటే నీవు ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులారా, మీకు అర్థమవుతుందా? మీ బ్యాలెన్స్ అంతా ఒకరు ఖాళీ చేసేదాకా నీవు ఏంటండి మత్తులో ఉన్నావంటే నీవు ఆలోచించుకోవాలి. ఇంకా అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు అడిగారు, ఏంటి వివరాలు ఏం తెలుసుకోకుండా మత్తులో పడిపోయి చిత్తుగా ఓడిపోతున్నారు కొంతమంది. కాబట్టి ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించాలని బైబిల్ చెప్తుంది. మనిషి మాట్లాడుతున్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏ పర్పస్తో మాట్లాడుతున్నాడు, ఏ స్పృహ అన్యులకు లేకపోయినా ఒక విశ్వాసికి నీకు ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కొందరు వెంటనే చెప్తారు కొంచెం ఈ సంథింగ్ రాంగ్, వీళ్ళు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఆత్మలు వాళ్ళు వివేచిస్తూ ఉంటారు. యేసన్న గారు ఎప్పుడు అనేవాళ్ళు, మనుషులు ఆవలిస్తే పేగులు లెక్క పెడతారేమో, నేను ఆవలించకపోయినా పేగులు లెక్క పెడతానన్నవాళ్ళు. దాన్నే వివేచన అంటారు. ఆమెను చెప్పండి అది గట్టిగా. నాకు యేసన్న గారు కొందరు గురించి ఒకసారి మేము యేసన్న గారికి హెల్త్ బాగాలేదు, మేము రూమ్లో ఉన్నాము, అన్న దగ్గర మేము ఉన్నాము. ఒక పాస్టర్ గారు వచ్చాడు లోపలికి. పాస్టర్ గారు వస్తే పడుకొని యేసన్న గారు కళ్ళు మూసుకొని అంటాడు, రే లోపలికి సైతాన్ని వచ్చింది చూడరా అంటున్నాడు. ఆయన ఒక పాస్టర్ గారు. మేము అన్నేంది ఇట్లా చెప్తున్నారని అన్న పాస్టర్ గారు అన్న ఆయన అని చెన్నది, రే పాస్టర్ గారు సైతాన్ లోపలికి వచ్చింది చూడు అంటున్నాడు.
లోపలికి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? సైతాన్ లోపలికి వస్తే అంటున్నాడు, ఒరే ఆయన వింటే ఏమని అనుకుంటాడేమో అని, మేము ఫీల్ అవుతాడేమో అని చెప్పి, అన్న ఆయన పాస్టర్ గారు అని అంటే, రే మీరు నాకు చెప్తారు కదరా, లోపలికి ఇప్పుడు ఒక దురాత్మ వచ్చిన చోటు, సైతాన్ వచ్చిన చోటు లోపలికి వస్తుంటే సాతాన్ గారు అంటున్నాడు అన్నగారు. అప్పుడు మనం సర్లేనన్నా అని చెప్పి నేను మళ్ళీ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మళ్ళీ వాళ్ళు వింటే ఫీల్ అవుతారు కదా, మొహమాట ఎక్కువ కదా మనకు. వెళ్ళి బ్రదర్ అన్న కొంచెం బిజీగా ఉన్నారు, మరలా కలుస్తారులే అని చెప్పి ఆయన్ని పంపించాను. నేను పంపించిన సంగతి అన్నకు తెలీదు. అన్న పడుకునే ఉన్నారు, నేను వెళ్ళి బ్రదర్ మరలా కలుస్తారు అన్న అని చెప్పి ఆయన పంపించాను. మరలా వస్తే వేసాను కదా, సైతాన్ బయటికి వెళ్ళిపోయింది అంటున్నాడు అండి. సైతాన్ బయటికి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం లేదు అంటున్నారు అన్న. నాకు అర్థం కాలేదు, ఏంది అన్న ఆ పాస్టర్ గారిని పట్టుకుని సైతాన్ అన్నారని. ఆ తర్వాత ఏసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు తెలిసిందండి ఆయన నిజంగానే ఆయన సైతానే. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసిన సైతాన్ పనులన్నీ తెలిసిన తర్వాత కానీ పరిశుద్ధులు గుర్తుపట్టారు. ఏది కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు ఏసన్ గారు. పడుకొని ఒక పర్సన్ ఇంకా ఆయన వచ్చినట్టు కూడా ఆ తెలియదు అనమాట. మధ్యలో ఏసన్ గారు రూమ్కి డోర్కి మధ్యలో ఒక తెర లాంటిది ఉంది. అవును అవతల వచ్చాడు, అది వచ్చింది. ఆయన పర్సన్ ఎవరో కూడా అన్నకి తెలీదు, కళ్ళు తెరిచి కూడా చూడలేదు, స్పిరిట్లో గ్రహించాడన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే గ్రహించే శక్తి పరిశుద్ధులకు ఉంటుంది. ఆ గ్రహించే శక్తి, ఆ స్పృహ మనకు ఉండాలి. ఆమేన్. రాతి గుండెని దేవుడు తీసివేస్తాడు, మాంసపు హృదయం, నూతనమైన మనస్సును, నూతన స్వభావాన్ని దేవుడు దయచేసి తన ఆత్మను దేవుడు మనలో ఉంచి కరువు రాకుండా దేవుడు ధాన్యానికి ఆజ్ఞాపిస్తాడు. మనం వృద్ధి పొందుతాము, మన పితరుల స్వాస్థ్యమును మనం అనుభవిస్తాం. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. వెండిలో ఉన్న మస్టును తీసివేయాలి. మస్ట్ అంటే భక్తిహీనత అని చెప్పాను. భక్తిహీనతలో ఏమేమి ఉంటుంది? సణుగులు ఉంటాయి, గర్వం ఉంటుంది, ఆ తర్వాత అసూయ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ మస్టు తీసివేయబడాలి. రెండవదిగా దూలం, కంటిలో ఉన్న దూలం తీసివేయబడాలి. మూడవదిగా రాతి హృదయం తీసివేయబడాలి. ఇవన్నీ తీసివేయబడి దేవుని చేతిలో ఒక బలమైన పాత్రలుగా మనం మార్చబడేటట్లు ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఒకటి మస్టు అనే భక్తిహీనత తీసివేయబడాలి. రెండవదిగా కంటిలో ఉన్న దూలం తీసివేయబడాలి. మూడవదిగా అందరూ లేచి నిలబడి ప్రభుత్వంలో ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నాలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేయండి, నా కంటిలో ఉన్న దూలం తీసివేయండి ప్రభువా, వెండిలో ఉన్న మస్టును తీసివేయండి ప్రభు అని కోరుకొని అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రభుత్వంలో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రములు, 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 స్తోత్రములు. స్వరమెత్తి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తమే జయం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా ఈ పాత్రను బాగు చేయండి స్వామి. ఈ వెండిలో ఉన్న మస్టును తీసివేయండి ప్రభు. కోరుకుని అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి ప్రభు. చేతులెత్తండి, చేతులెత్తి అందరూ స్వరమెత్తి గొంతెత్తి ప్రార్థన చేసుకోండి. చెప్పండి ప్రభు ఈ మస్టును తీసివేయండి. భక్తిహీనత నాకు వద్దు ప్రభు, ఈ భక్తిహీనత నాకు వద్దు, ఈ అసూయపు ఆత్మ నాకు వద్దు. తీసివేయండి, తీసివేయండి, తీసివేయండి. ప్రార్థన, ప్రార్థన, మనసారా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఎవ్వరి మీద మత్సరపడొద్దు, ఎక్కడ అతిశయించొద్దు, ఏ విషయంలో అతిశయపడద్దు. మన అతిశయమైన మన ఆనందమైన దేవుడే. దేవుని యందు అతిశయించాలి. కొందరు రథమును బట్టి, గుర్రాన్ని బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయించాలి, దేవుని బట్టి మనం అతిశయించాలి. లోకులు, భక్తిహీనులు వాళ్ళని బట్టి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. ఆ భక్తిహీనతను తీసివేయండి ప్రభువా, భక్తిహీనతను తీసివేయి ప్రభువా. అయ్యా ఈ మస్టును, ఈ కల్మషమును తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఏ కల్మషం మనలో ఉందో ఆ కల్మషాన్ని తీసివేయండి ప్రభువా.
ఈ కల్మషం తీసివేయి ప్రభు, కల్మషాన్ని తీసివేయండి ప్రభు అని స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి. నా దేవుడు సహాయం చేయబోతున్నాడు. మిమ్మల్ని ఒక పరిపూర్ణమైన పాత్రగా దేవుడు మార్చబోతున్నాడు. ఓ పరిపూర్ణమైన పాత్రగా మలచబోతూ ఉన్నాడు. ఓ పాత్రగా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడు గద్దించాడు, వేషధారులారా మీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయండి. దేవా నన్ను సరి చేసుకునే కృపనివ్వండి, నన్ను నేను బాగు చేసుకునే కృపనివ్వండి. ప్రభువా నన్ను బాగు చేయండి, అప్పుడే నేను ఇతరులను బాగు చేయగలుగుతాను. నీవు నన్ను సరిచేయి ప్రభువా. నేను స్థిరపడిన తర్వాత సహోదరులను స్థిరపరుస్తాను. నేను బాగుపడిన తర్వాత ఇతరుల్ని బాగు చేసే మార్గం వారికి బోధిస్తాను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. కొందరు రాతి హృదయం, ఫరో మనసు కఠినమైపోయింది. కనుక ఈ రాతి హృదయం నా నుండి తీసివేయండి ప్రభు. మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఇతరులు బాధపడకూడదు. గ్రహించే శక్తి నాకు ఇవ్వండి, గ్రహించే శక్తినివ్వండి. రాతి హృదయాన్ని తీసివేయండి ప్రభు, మాంసపు హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభు అని కోరుకొని ప్రార్థన. హల్లెలూయా. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివే. యోగ్యత లేని పాత్రను నేను నింపితివే. ఒదిగి తిని కౌగిలిలో ఓదార్చితివే వాక్యముతో. ఒదిగి తిని ఓదార్చితివే వాక్యముతో. కరుణ గ్లోరీ కాచితివే కరుణ సాగర. గట్టిగా కాచితివే ఉన్నతమైన ప్రేమతో మనసు మహిమగా నిలిచితివే. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివే. కరుణా సాగర యేసయ్యా కాచితివే కరుణా సాగర. గ్లోరీ కాచితివే కరుణా సాగర యేసయ్యా. కను పాపగనను కాచితివే కరుణా సాగర యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. గ్లోరీ యేసయ్యా ఓ ఆ గ్లోరీ యేసయ్యా 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 యేసయ్యా.
యోగ్యత లేని పాత్రను నేను, శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను, శాశ్వత ప్రేమతో నింపితి. రెండు చేతులెత్తి యోగ్యత లేని పాత్రను నేను, శాశ్వత ప్రేమ. స్వరమైతే ఒదిగి తిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగి తిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. కరుణా కను పాపగనను కాచితివి. ఓ శబరబల కతురల బాబా రిబా బాబా బల కతురల శబరబల కతుర రిబా బాబా బాబా శబా బాబల కతురల బల. యేసయ్యా, కుడి చేతిని పైకెత్తి తీర్మానం చేయండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ఆశీర్వకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా మధ్యలోకి మీరు దిగి వచ్చి మా స్తుతులను అందుకొని మాతో మీరు సూటిగా మాట్లాడినందుకై నీకు స్తోత్రం. వెండిలోని మస్టును తీసివేసినప్పుడు పుటము వేయువాడు ఒక పాత్రని ఎలాగా సిద్ధపరచునో, అలాగే మాలో ఉన్నటువంటి మస్టు, మాలో ఉన్న కల్ముషాన్ని మేము తీసివేసుకోగలిగితే మమ్మల్ని కూడా మీరు ఒక పాత్రగా, అనేకులకు ప్రయోజనకరమైన పాత్రగా, నీ చేతిలో ఒక విలువైన పాత్రగా మమ్మల్ని మీరు మార్చుటకు సమర్థుడు గనక ఇదిగో ప్రభువా, మీ వైపు చేతులెత్తి తీర్మానం చేసుకుంటున్నాం. మాలో ఉన్న మస్టు అనగా భక్తిహీనతను తీసివేసుకోవడానికి కృపద ఇచ్చేయండి. మాలో ఉన్న సనుగులు, సంశయాలను విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. నైనా ఇతరుల మీద మేము దుర్యోచనలు చేయక, అసూయ పడకుండా ఉండటానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మాలో ఉన్నటువంటి అతిశయం, గర్వాన్ని మీరు అణిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. మా కంటిలో ఉన్నటువంటి దూలాన్ని మేము తీసివేసుకోవాలి. మా యొక్క బలహీనతలు, మా అవిధేయతను మేము విడిచి నైనా ఇతరులను సరిచేసే ముందు మేము ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవగలిగేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా లోపాలు మేము గ్రహించి సరిచేసుకోవడానికి మీరు కృప చూపించండి. రాతి గుండె మాలో నుండి తీసివేయబట్టు కృప చూపించండి నాయనా. మీ మాటలు ఎన్ని మార్లు మా యొద్దకు వచ్చినా మేము పెడచెవిని పెట్టి లెక్క చేయక, లోబడక ఉన్నాం ప్రభువా. ఈ రాతి గుండె మాంసపు గుండెగా మార్చబడునుగాక, మెత్తని హృదయముగా మార్చబడునుగాక. నీ ఆత్మ మాలో ప్రభువా నిత్యము నివాసము చేయనుగాక. నా తండ్రి, సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రభువా మేమందరము నీ సన్నిధిలో తీర్మానం చేసుకొనగా మా తీర్మానములు స్థిరపరిచి మేమందరము నీ చేతిలో విలువైన పాత్రలుగా మార్చబడి నీకు మహిమకరంగా బ్రతకడానికి సహాయము చేయండి. నీ సన్నిధిలోని మేళ్ళు చేతను, సమాధానము, క్షేమము, నాయన సమృద్ధి చేతను నీ బిడ్డలను తృప్తిపరచండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదిని ప్రసాదించండి. నైనా నీ కుమారుడు ఇంకును మీరు బలపరిచి అభిషేకించి వాడుకొనండి. నైనా మార్గాల్లో తోడుగా ఉండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు అక్కడకు రాజ్యానికి నన్ను మమ్మను సిద్ధపరచమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఎప్పుడునూ ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతం వరకు కృపా, సమాధానం, నెమ్మది తోడయ్యుండి నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా.